రాజు పరిపాలనా విధానం బాగుండాలి. మరి ఒక భర్త భార్య మెప్పు పొందాలంటే ఏం చేయాలి? అలా ఇలా ఎలా అయినా చేయండి, కానీ ఇలా మాత్రం చేయకూడదు. నేను ఇలా ఎందుకు అంటున్నానో మీరే చూసి తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. ఏదో ఎంట్రీ సాంగ్ కోసం నేను వచ్చాను గానీ డైలాగ్స్ పడాలంటే మాత్రం మా ఆయన ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఏమండి మా ఆయన అరుణాచలం ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఆయన భాష మల్లెపూలు రెడీగా ఉన్నాయి, సాయంత్రం తొందరగా వచ్చేయండి. ఏంటి మళ్ళీ పూల? మొన్నే కదే. మొన్నేంటండి మొన్న అప్పుడెప్పుడో ఫస్ట్ నైట్ అప్పుడు కదిలింది మంచం, మళ్ళీ ఇంతవరకు లేదు. నేను కాపురం కూడా అంతే, ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసినట్టు. అయినా మనకి పిల్లలు పుడితే వాళ్ళకి అరుణాచలం, సింహాచలం, భద్రాచలం ఇన్ని చలాలు రావాలంటే ముందు నాలో చలనం రావాలి. అయినా మీకు నేను కాదు, మా చెల్లెలే కరెక్ట్. చెల్లెళ్ళంటే ఎవరు అనుకోకండి, వాళ్ళు కూడా నా పిల్లాలే. మా నాన్న సింహాచలం కండిషన్ పెట్టాడు, ఈ ముగ్గురు పిల్లల మెప్పు పొందితేనే నాకు 3000 కోట్లు వస్తాయని చెప్పాడు. పెట్ట ఎక్కడ ఉంది, తాళం వేల దగ్గర ఉంది, అది నా బాధ. రండి రండి. ఇట్టా ఎగిరితే ఏముంటది ఎనర్జీ? ఈ రోజు మీరు నా గదిలోకే రావాలి. అదేం కాదు, నా గదిలోకే వస్తారు. నా గదిలోకే రావాలి. బాంబు బిళ్ళ వెలిగించలేని చేతిలో బాంబు పెట్టినట్టు నా పరిస్థితి. నువ్వేంటి వచ్చిన దగ్గర నుంచి మనోగారిని చూస్తున్నావు? అది కాదు, మధ్యాహ్నం మీకు ఆకలిస్తే ఆయన క్యారవాన్ లో పిలిచి మీకు భోజనం పెడతాడు కదా, నన్ను ఎందుకు పిలవడు అని. నువ్వు క్యారీవాన్ లోకి వెళ్తే ఏ ఆకలి తీర్చుకుంటావు ఆయనకి తెలుసు. అది కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుని కాంచి ఎన్నో నిద్ర నేను రాత్రులు గడిపాను తెలుసా? ఎక్కడ? చెక్ పోస్ట్ దగ్గర. చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక డైలాగ్ చెప్తా విను. మంచివాడు ఫస్ట్ కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు, తర్వాత కష్టపడతాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ముందు కష్టపడాలి, తర్వాత సుఖపడాలి. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు సుఖపట్టిన చరిత్రలో లేదు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? సుఖపడాలంటే ఆశనే పడాలి, ఆవేశనే పడాలి అంట. ఏంటి అర్థాలే మారుస్తున్నారు? అక్కడ చూసావా, మీరు చెప్పినవన్నీ నేను చెప్పిన డైలాగుల్లో ఇంత అర్థం ఉందని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. మా చెల్లెల్ని ఏమన్నా అన్నామనుకో ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు. చిల్లి గవ్వ ఆల్రెడీ ఉంది, ఆస్తి దక్కితే చాలు. అసలు ఏంటి మీ ప్రాబ్లం? అందంగా ఉన్న నేను నచ్చట్లేదు, అందంగా లేని వాళ్ళు నచ్చట్లేదు. పదండే మన విగ్గులు తీసేసి మన మేకప్లు తీసేసేటని వెళ్ళిపోదాం. ఫ్లోలో నువ్వు కూడా లేడీ గెటప్ అనుకుంటా. మమ్మల్ని ఇంప్రెస్ చేసేలాగా ఏదో ఒకటి చెయ్యి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తాడే, వస్తది. ఆ ఛాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. మరే మీరు 3 రౌండ్లు తిరిగినా వాళ్ళు 1 రౌండే ఉంచుతారా? అన్నా మమ్మల్ని నువ్వే కలపాలనే. కలపడం తర్వాత మనల్ని గుర్తుపెట్టావా? అరుణాచలం. అరుణాచలం అరుణాచలం గిట్టుంటే నానే హైట్ తక్కువ అరుణాచలం. నువ్వు ఒక రోజు ఆ సడన్ గా అవని పోయి ఇంత అంతలేవు నువ్వు అరుణాచలం. ఒరే నా అరుణాచలం గురించి వదిలేరా, దాని లవ్ గురించి చెప్పరా, నీకు దండం పెడతా. ఒక రోజు గాఢంగా ఇలా అవ్వని దాంతో ప్రాబ్లం ఏంటి చెప్పు? మిమ్మల్ని కలపడానికి ఏం ప్రాబ్లం? ఏం లేదే, దీనికి 4 అన్నలు ఉన్నారు. మేము పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని నువ్వే కలపాలి. ఇదే మీకు ఛాలెంజ్. వాళ్ళు ఇంప్రెస్ చేస్తే మేము ఇంప్రెస్ అయిపోతాం. ఇదిగో ఇట్రా, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది, నాకు ఛాన్స్ వచ్చింది. ఏంది కలిపేది? పచ్చి పులుసు. వాళ్ళకి 4 అన్నలు ఉన్నారు. 4 అన్నలు ఎవరి అరుణాచలం వచ్చింది. ఒక నిమిషం ఆగరా, దండం పెడతా, పరువు తీయకరా. మీ మొదట అన్న మీరు వాడిని. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. నీ దగ్గర చుట్టలో సరిగా ఉండవు. సరేరా. నరసింహ నాకెందుకు తెలియదే? వైజాగ్ లో నరసింహ. ఎంత తప్పు చేసేవే. తప్పులు చేయడం మానవ సహజం, కానీ వాటి సరిదిద్దుకోవడం తెలుసుకోవాలి. ఇవన్నీ మీకు ఎలా తెలుసండి? ఒకసారి బాగా గోడకేసి రుద్దారులేండి, అప్పుడు తెలుసుకున్నట్టు. నరసింహ నా దారి రహదారి. డోంట్ కమ్ ఇన్ మై వే. డోంట్ కమ్ ఇన్ హైవే.
ఫైనల్ గా మీకు ఒక వార్త చెప్తా వినండి. ఏంటది? మనం మనుషుల్ని కనొచ్చు కానీ వాళ్ళ గుణాలను కనలేము. మీ నాన్న ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట నీతో? సర్లే మీ రెండో అన్న ఎవడో అని పిలు. ఎవర్రా నువ్వు? గుండు బాస్ జుజుబి కృష్ణనగర్ లో 10 రూపాయల జిలేబీ తింటావు నువ్వు. జూజూబి. అయినా ఈ గెటప్ లో నేను శివాజీ ది బాస్ లేనా? నువ్వు ఏ గెటప్ వేసినా ఎస్ బాస్ అన్నట్టే ఉంటావురా నువ్వు. ఇద్దరు అన్నయ్యలు అయిపోయారు, మూడో అన్నయ్య వీళ్ళు. భాష 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 మా తాతకున్న గోసి లెక్కును నువ్వు భాష. నువ్వు భాష. నీ పేరేం పేరే? శ్రీశైలం కాదురా, అరుణాచలం రా. ఓయ్ అవ్వ అరుణాచలం. అరే నువ్వు ఆగరా. ఆ నాలుగో అని పిలవండి. కబాలిడా. కబాబు నాకు తెలుసు. నువ్వు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కాడ కబాబు అమ్ముతావు. నాకు 5 రూపాయలు ఇవ్వాలి. నీ దగ్గర తిన్నా నేను. కబాలి అంటే ఎవరు అనుకున్నావురా? పా సినిమాలో లుంగి కట్టుకుని బొట్టు పెట్టుకుని ఎస్ బాస్ అంటాడు, ఆ కబాలి అనుకున్నావు కదా. అలా లేదేంటి అని ఆలోచిస్తున్నావా? లేదురా, ఇన్ని వేసినా కూడా నువ్వు అలానే ఎందుకున్నావని ఆలోచిస్తున్నా. భార్య భర్తల సంబంధం గురించి నేను చెప్తాను. చెప్పు రామ్మా, సపోజ్ నువ్వు భార్య అనుకో. సపోజ్ ఏముంది అనుకోండి, భార్యనే. ఇలా ఈ ఇన్వాల్వ్మెంట్ నాకు కావాలి. నేను ఒక్కొక్కసారి క్యాంప్ ఆఫీసులకి వెళ్తూ ఉంటాను. ఆలస్యం అయిందనుకో, నేను ఎక్కడున్నాను అని నన్ను అడగకూడదు. మీరు వెళ్ళొచ్చడానికి నేను ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళామని మీరు అడగకూడదు. ఈ భార్య భర్తల సంబంధం కన్నా వాళ్ళ ప్రేమ సంబంధమే బెటర్. నాకు కావాల్సింది కూడా అదే. వాళ్ళిద్దరిని కలిపేద్దాం మనం ఎలాగలాగా. రండి, మీ నలుగురు అన్నయ్యల్ని కన్విన్స్ చేసి మీ ఇద్దరు పెళ్లి చేస్తానా. సరే, వీళ్ళందరినీ కన్విన్స్ చేశారు, ఛాలెంజ్ విన్ అయ్యారు. ఇదిగోండి తాళం మీకే, 3000 కోట్లు మీకే. వెళ్ళి థ్యాంక్ యూ సో తీసుకోండి. మచ్. ముగ్గురు పిల్లల మొప్పు పొందాను. ఇక 3000 కోట్లు మనకే. ఏంటి మొత్తం పాత 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. మీ నాన్న మీకు ఎప్పుడు మాట ఇచ్చాడు? 2016లో. 2016లో అయ్యే ఉన్నాయి. ఏంటే వాడు క్యాంపుకి వెళ్తే నిన్ను అడగకూడదా? నేను అడుగుతానే. అరుణాచలం పెళ్లి చేసినావు గానీ అది మునిగి పోతాను గేమేవా? నువ్వు ఒక్క నిమిషం, మొత్తం ఇదంతా జరిగిందే నీ వల్ల. నువ్వు ఒక్క నిమిషం అడగండు. దాదా మేము పోతాను అరుణాచలం. మనో గారు అసలు ఇంతమందిలో తిరిగి అంత కనపడేటప్పుడు నాకే ఎవరికి డబ్బింగ్ చెప్పాను అన్నట్టు అందరు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. ఇంద్రజ గారు సూపర్, చాలా 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 బాగుండింది. 51st దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఆయన తీసుకున్నారు. సో మొత్తం రజనీకాంత్ గారు క్యారెక్టర్స్ మీరు ప్లే చేయడం చాలా చాలా బాగుండింది. ఇట్స్ అ వెరీ గుడ్ షో. థ్యాంక్ యూ.